గుడ్ మార్నింగ్. 26 అక్టోబర్ 2009 హిందూలోని ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు చాలామంది మంచి మంచి కామెంట్స్ రాస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా నా వీడియోస్ని ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా థ్యాంక్ యూ. ఈరోజు ఆర్టికల్స్ చూస్తే కనుక ఈరోజు 4 ఆర్టికల్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈ 4 ఆర్టికల్స్ కూడా చెప్పాలి అంటే ప్రతి ఒక్కటి ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. దీంట్లో ఉన్న 2 ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్ ఏమో వచ్చేసి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయి. 2 ఈ సైడ్ ఆర్టికల్స్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 2లో టాప్ ఆర్టికల్ వచ్చేసి మన యొక్క ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి, ఇప్పుడున్న కరెంట్ సినారియో గురించి చెప్పేది. దాంట్లో మోరల్ వాల్యూస్ ఇంకా నెక్స్ట్ 4th ఆర్టికల్ వచ్చేసి ప్యూర్లీ మోరల్ వాల్యూస్ మీద ఆధారపడింది. సో ఇవి మన ఎగ్జామ్ పాయింట్ అంటే ఈరోజు వచ్చిన పేపర్ అనేది ఎక్స్ట్రాడినరీ ఆర్టికల్స్ అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోటివేట్ అవ్వడమే కాకుండా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవటమే కాకుండా మన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఓన్లీ సివిల్ సర్వెంట్ గురించే మాట్లాడేది. యాజ్ ఏ ఎంప్లాయీ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో అప్పుడు మాత్రమే మన యొక్క వర్క్లు సరిగా చేయగలం. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఐఏఎస్ రాగానే అదేదో పెద్ద గొప్ప పొజిషను, ఇండియాలోకి వెళ్ళి ది బెస్ట్ పొజిషన్ అని చాలామంది అంటుంటారు. అఫ్కోర్స్ ఇది బెస్ట్ పొజిషన్ అయి ఉండొచ్చు, కానీ బెస్ట్ రెస్పాన్సిబుల్ పొజిషన్. నీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. సో దాన్ని నువ్వు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే అప్పుడు నువ్వు జాబ్లో మంచిగా సాధించగలవు. లేదు నీ పొజిషన్గా తీసుకుంటే కనుక అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. నెక్స్ట్ జనరేషన్ కానీ లేకపోతే నీ వల్ల ప్రజలకు ఉపయోగం అనేది లేకుండా పోతుంది. సో మనం సివిల్ సర్వీస్ సాధించాలి అనేది సోషల్ సర్వీస్ చేయడం కోసమే అనుకోవాలి, కానీ అదేదో ప్రెస్టీజియస్ కోసం నీ గొప్పను చూపించుకోవడానికి మాత్రం అలాంటి వాళ్ళు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం వేస్ట్. ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉండదు. సో ఎవరైతే సమాజానికి సర్వ్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఇలాంటి సివిల్ సర్వీస్ జాబ్స్కి కాంపిటేటివ్గా వాళ్ళకి రావడం బెస్ట్. నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ డిలేడ్ ఇంపరేటివ్ అంటే చాలా కాలంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైతే ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పుడు చివరికి తీసుకున్నారు. ఏ మూవ్ టు రివైవ్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ అండ్ మెర్జ్ దెమ్ కమ్స్ టు ఏ క్రూషియల్ టైం ఫర్ ద ఇండస్ట్రీ. ఈ రెండింటిది బిఎస్ఎన్ఎల్ ఒకటి, ఎంటీఎన్ఎల్ని రెండింటిని మెర్జ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇది కరెక్ట్గా క్రూషియల్ టైం, చాలా విలువైన టైం అనమాట దీనికి. ద క్యాబినెట్స్ అప్రూవల్ దిస్ వీక్ ఫర్ ఏ ప్లాన్ టు రివైవ్ ద లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్స్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అండ్ మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ హ్యాస్ కమ్ నాట్ ఏ మూమెంట్ టు సోన్. అంటే ఈ 2 కలవడం అనేది చాలా, ఇప్పుడు ఒక క్యాబినెట్ అనేది ఒక అప్రూవల్ తీసుకుంది. ఇది భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఒకటి, తర్వాత మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ని రెండింటినీ కలపడం అంటే రెండింటిని మెర్జ్ చేయడం అనేది ఇది చాలా అంత తొందరగా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఫ్రమ్ హ్యావింగ్ బీన్ మోనోపొలీ ప్రొవైడర్స్ ఆఫ్ టెలిఫోన్ కనెక్టివిటీ, ద స్టేట్ రన్ టెలికో హ్యావ్ హ్యాడ్ టు contend with sweeping charges since the opening of the industry to private players and entity of the wireless టెలిఫోనీ ఇన్ 1990s. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రొవైడర్స్ కానీ వీళ్ళందరి దృష్టిలో పెట్టుకొని ఈ టెలికాం కనెక్టివిటీని 2 మెర్జ్ చేయడం అనేది ఎప్పుడో 1990sలో స్టార్ట్ అయినవి. ఈ 2 మెర్జ్ అవడం అనేది ఒక విప్లవాత్మకమైన చర్య. ఇన్ జస్ట్ ఓవర్ ద 2 decades ద మొబైల్ ఫోన్స్ రివల్యూషన్ హ్యాస్ క్యాప్చర్డ్ ఇండియా టు సెకండ్ ర్యాంక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద వైర్లెస్ సబ్స్క్రిప్షన్స్ విత్ ఓన్లీ చైనా అహెడ్. అంటే మనం ఈ 2 దశాబ్దాల కాలం అంటే 20 సంవత్సరాల కాలంలో 1990లో స్టార్ట్ అయింది. 2 దశాబ్దాల కాలంలో అంటే 20 సంవత్సరాలలో భారతదేశం అనేది ఎక్కువగా వైర్లెస్ కమ్యూనికేషన్ వాడే సబ్స్క్రైబర్స్ని ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్న దేశంలో సెకండ్ పొజిషన్. చైనా తర్వాత ఎక్కువగా వైర్లెస్ కమ్యూనికేషన్ అంటే సెల్ ఫోన్స్ వాడే సెకండ్ దేశం ఏదంటే ఇండియానే. బట్ ద రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ల్యాండ్స్కేప్ wrought by the runway growth in the users number, rapid telecommunication advances and brushing competitions, it comes at the substantial prices. అంటే ఇప్పుడు ఈ గ్రోత్ అనేది ఈ ల్యాండ్స్కేప్ ఒక్కసారిగా ఇండస్ట్రీ ల్యాబ్స్ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే తర్వాత యూజర్స్ గ్రోత్ అవ్వటం ఒకటి, నెంబర్ ఆఫ్ ప్రజలు అంటే వాడేవాళ్ళ యొక్క సంఖ్య పెరగటం ఒకటి, తర్వాత రోజుకి టెక్నాలజీ అనేది అడ్వాన్సెస్ మారిపోవడం అనేది, తర్వాత బ్రషింగ్ కాంపిటీషన్. ఇప్పుడు కాంపిటీషన్ కూడా పెరిగింది. ఒకళ్ళ మధ్య ఒకళ్ళ కాంపిటీషన్తో ఏం చేశారంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఏం చేశారు, తక్కువకే వాళ్ళ యొక్క సేవలు అందించడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏముందంటే ఛార్జెస్ అనేవి తగ్గిపోయినాయి. ఈ ఛార్జెస్ తగ్గిపోవడం వల్ల వాడే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు జియో రావడం వల్ల ఒకప్పుడు మనం ఇంటర్నెట్ వాడాలి అంటే
ఒక 1 GB డేటా వేసుకోవాలంటే మంత్లీ 250 రూపీస్ అలా తీసుకున్నాడు. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత పర్ డే 2 GB 1.5 GB అలా వాడే పొజిషన్కి వచ్చాయి. ఎందుకని? బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ వల్ల ఇది జరిగింది. ద ప్రైవేట్ సెక్టర్ సా ద రిలేటివ్లీ ఓల్డర్ లార్జ్ ఫిల్మ్స్ యూజింగ్ మెర్జర్స్ అండ్ ఎక్విటైజేషన్ టు కన్సాలిడేట్ as similar rivals found themselves unable to cope them better the tariff wars and the capital cost of the bidding for spectrum and upgrading their technologies. అంటే ఈ ప్రైవేట్ సెక్టర్లో ఏమవుతుందంటే రకరకాల మెర్జర్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎయిర్టెల్లోకి టెలినార్ కానీ తర్వాత ఇలా రకరకాలన్నీ మెర్జర్స్ జరిగినాయి. కొన్ని జరిగిపోయినాయి. ఇంతకుముందు హచ్ అనేది ఉంది, అది వోడాఫోన్గా మారింది. అలా రకరకాల మారుతుంది. ఐడియా అనేది కొన్నిటిని మెర్జ్ చేసుకుంది. సో ఇలా మెర్జర్స్ కానీ తర్వాత ఈ టారిఫ్ వార్స్ అంటే ఎవరైతే తక్కువ ప్రొవైడ్ చేయడం అనేది మనకు ఈ మధ్య నెంబర్ పోర్టబిలిటీ కూడా వచ్చేసింది కొంతకాలంగా. అంటే ఎవరు నెంబర్ మార్చుకునే పని లేకుండా ఒక నెట్వర్క్లోంచి ఇంకో నెట్వర్క్ మారిపోవచ్చు. ఇలాంటి తర్వాత దీనివల్ల ఏమైందంటే టారిఫ్ వార్స్ పెరిగినాయి. ఎందుకని? పోర్టబిలిటీ వచ్చేసేసారు కదా, వాళ్ళకన్నా తక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే కనుక మనకు ఎక్కువ మంది యూజర్స్ వస్తారు అనే ఉద్దేశంతో ఈ టారిఫ్ వార్ వచ్చేసింది. తర్వాత ఈ స్పెక్ట్రమ్ మీద కూడా అంటే మనకు 2G 3G 4G అనేది ఆ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. ఇలా రకరకాల టెక్నాలజీస్ వల్ల ఇది బాగా పెరిగిపోయింది. బిఎస్ఎన్ ఫర్ ఇట్స్ పార్ట్ వాజ్ సాడిల్డ్ విత్ ద లెగసీ ఆఫ్ హ్యావింగ్ బీన్ ఏ లార్జ్ స్కేల్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ మ్యాండేటెడ్ కనెక్టివిటీ టు రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక భారతదేశంలోకెల్లా ఈ టెలికమ్యూనికేషన్లో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే సంస్థగా నిలబడింది. అంతేకాకుండా దీని యొక్క నెట్వర్క్ అనేది రిమోట్ ఏరియాస్లో కూడా బాగా దీని యొక్క నెట్వర్క్ ఉంది. ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్టేట్ సోషల్ ఆబ్జెక్టివ్స్ దట్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ర్యాంక్డ్ అపాన్ సబ్స్టాన్షియల్ కాస్ట్ విత్ ద సెంటర్స్ రివైవల్ ప్లాన్ ఎయిమ్ టు హెల్ప్ అడ్రస్. అంటే ఇవేమైందంటే ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ ఎంటీఎల్ఎస్ కానీ ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటే పబ్లిక్ కోసం గవర్నమెంట్ నడిపే సెక్టర్స్ ఇవన్నీ కూడా. ఇవి ఏం చేస్తున్నాయి అంటే తక్కువ ప్రైసెస్కే సర్వీస్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఇది సహాయానికి ఒక అడ్రస్గా మారిపోయినాయి ఈ సెక్టార్లు అనేవి. The proposal includes the allotment of the crucial spectrum to the 2 PSCs for offering fourth generation wireless services including broadband. The center will fund the spectrum cost through an infusion of 20,140 crore of capital while also bringing the related GST levy of 3,674 crores. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పబ్లిక్ సెక్టర్గా సంబంధించిన పిఎస్సికి సంబంధించిన ఎంటర్ప్రైజెస్ సంబంధించినవి ఈ ఫోర్త్ జనరేషన్ అండ్ వైర్లెస్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి కూడా గవర్నమెంట్ సహాయం చేసింది. ఎలాగా? దీనికి సంబంధించిన 20,140 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టింది. ఎందుకని? ఇప్పుడు మనం టెక్నాలజీ 3G నుంచి 4Gకి మారాలి అంటే దానికి సంబంధించిన ఆ టెక్నాలజీ అంతా మార్చాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చాలా. 3G ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, 4G ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. అక్కడ ఉపయోగపడే పరికరాలు కానీ 4Gలో ఉపయోగపడవు. సో దీన్ని మార్చాలి అంటే 20,000 పైన కోట్ల పైనే ఖర్చు అయ్యింది. దాంతోపాటు ఏం చేసిందంటే జీఎస్టీ, దీని మీద జీఎస్టీ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసింది. ఎంత జీఎస్టీ తీసేసింది గవర్నమెంట్? 3,674 కోట్ల రూపాయల జీఎస్టీని తీసేసింది అనమాట. అండ్ బిసైడ్ ప్రొవైడింగ్ ఏ సావరెన్ గ్యారంటీ ఆఫ్ 15,000 crore ఆఫ్ లాంగ్ టర్మ్ బాండ్స్ which would help the firms restructure debit and partly fund expenses. The government will extend budgetary support of 17,169 crore of the ex gratia payments on a crucial voluntary రిటైర్మెంట్ సిస్టమ్. అంటే ఇప్పుడు దీంతోపాటు ఇంకా ఏం చేసిందంటే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాండ్స్ కూడా దీని కింద పెట్టింది. దీంతోపాటు బడ్జెటరీలో 17,169 కోట్ల రూపాయల డబ్బుని కేటాయించింది. అంటే వీటి యొక్క అభివృద్ధి కోసం గవర్నమెంట్ చేస్తుంది. దీంతోపాటు ఏం చేసిందంటే ఒక క్రూషియల్ నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఆ బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఎంప్లాయీస్కి వాలంటరీ రిటైర్మెంట్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. ఎందుకని? ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఎక్కువ ఖర్చు కనుక చూసుకుంటే ఆ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి ఎక్కువ సరిపోతుందనే గవర్నమెంట్ నిర్ణయంతో ముందు వీళ్ళందరినీ తీసేయాలి. దీన్ని తీసేయడం ద్వారా ఆ సంస్థ యొక్క ఆదాయాన్ని పెంచి సంస్థను లాభాల బాటలో తీసుకురావాలని చెప్పే విధంగా వీళ్ళు ఏం చేశారు? రిటైర్మెంట్ స్కీమ్ని పెట్టారు. A lot will hinge on this VRC plan given by the BSNL workforce over the 1,65,000 employees end up cornering about 75% of the telco total income. అంటే దీనివల్ల ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వల్ల
1,65,000 మంది ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఉద్యోగాలు మానుకోవడం వల్ల 75% అంటే ఆదాయంలో 70% ఆదాయం అనేది టెలికాం అనేది వాళ్ళకి ఆదా అవుతుంది గవర్నమెంట్కి, అంటే బిఎస్ఎన్ఎల్ సంస్థకి ఆదా అవుతుంది. అంటే బిఎస్ఎన్ఎల్ సంస్థలో వచ్చే ఆదాయంలో 75% వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క జీతాలకే పోతున్నాయి అనమాట. ది క్యాబినెట్ హ్యాస్ ఆల్సో గివెన్ యాన్ ఇన్ ప్రిన్సిపల్ నాడ్ ఫర్ ద 2 PSCs టు మెర్జ్, ఏ మూవ్ దట్ వుడ్ యాడెడ్ మార్కెట్ హెఫ్ట్ టు ద మెర్జ్డ్ ఎంటిటీ. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా ఒక మెర్జ్డ్ ఎంటిటీలో ఇలా యాడ్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామమే. ఎందుకని ఈ రెండు కలవడం వల్ల వేడివేడిగా ఉంటే వీటి యొక్క సర్వీసులు కానీ వీటి ట్యాక్స్లు కానీ అన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ రెండు కలవడం వల్ల ఒక మంచి ఎకానమీ. A successful revival of BSNL will have far-reaching implication for the industry that at a time when two of these surviving private players are forced without only sliding market share, but government bill about the 75,000 crore following the loss of legal ఛాలెంజ్. అంటే ఇప్పుడు ఈ రెండు సంస్థలు ఇలా మెర్జ్ అవ్వడం అనేది ఒక మొత్తం 3 సంస్థలు ఉన్నాయంట మన ప్రైవేట్ సెక్టర్, వాటిలో రెండింటికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ కాంపిటీషన్ అనేది. ఎందుకని ఆల్రెడీ మార్కెట్ షేర్ అనేది స్లైడింగ్ తగ్గిపోతూ వస్తుంది. దాంతోపాటు వాళ్ళకి 75,000 కోట్లు ఒక లీగల్ ఛాలెంజ్ కూడా వాళ్ళ మీద ఉండడం వల్ల వాళ్ళ రాబోయే కాలంలో వాళ్ళకి కష్టమైన పరిస్థితులు గడ్డుకాలం వస్తుంది అనమాట. ది రీచ్ ఆఫ్ ఇట్స్ నెట్వర్క్ ఎస్పెషల్లీ ఇన్ రిమోట్ పార్ట్స్ మేక్స్ బిఎస్ఎన్ఎల్ ఏ స్ట్రాటజిక్ asset that has a national security implications given its role disastrous. అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి ఉన్న స్ట్రాటజిక్ దాని యొక్క బలం ఏంటి అంటే రూరల్ ఏరియాలకు కూడా ఇది సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. చాలా అంటే గ్రామాలకు కూడా ఇది ఒక గ్రామాలలో కూడా దీని యొక్క సర్వీసులు ఉంటాయి. అందులో ఈ న్యాచురల్ డిజాస్టర్స్లో దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. గవర్నమెంట్ సిస్టమ్ అంతా కూడా ఎప్పుడైనా మనకి ఏదైనా వరదలు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఈ సిస్టమ్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ వాడతారు. ది రివైవల్ ప్లాన్ ఈవెన్ ఇఫ్ ఇయర్స్ లేట్ ఈజ్ ఏ క్లియర్ రీకగ్నిషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ది సమ్ ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. అంటే ఇంత నిదానంగా తీసుకున్న ఈ రివైవల్ అంటే దాని యొక్క తిరిగి దాన్ని పునరుజ్జీవింపే ఈ ప్లాన్ అనేది ఏదైతే ఉందో గవర్నమెంట్ దాని యొక్క అభివృద్ధి కోసం బిఎస్ఎన్ఎల్ ఈ గవర్నమెంట్ సంస్థల అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్తున్నారు. తర్వాత కట్టింగ్ రిస్క్ అంటే అంటే ఏదో ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం. త్రో ఇండియా హ్యాస్ ఎక్సలెంట్ పోలియో ఇమ్యునైజేషన్ కవరేజ్ దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ ద క్యాప్లేసెన్సీ. అంటే ఇప్పుడు ఇండియా అనేది పోలియో ఇమ్యునైజేషన్ అంటే పోలియో నివారణ చర్యలు అనేది బాగా తీసుకుంటుంది, కానీ దీనికి ఇంకా కొంత కావాలా. దేర్ ఇస్ నో కాంపల్సేషన్సీ అంటే దీనికి ఇంకా మెరుగైన విధానం కావాలి. దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మెరుగైన విధానం కావాలి. The World Polio Day on October 24th marked an important milestone in the war against the polio when the Global Commission for the Certain of the Poliomyelitis Eradication officially declared that the World Polio Type 3 has been eradicated. అంటే ఇప్పుడు ఏం చెప్పాడంటే ఈ అక్టోబర్ 24వ తారీఖు అనేది పోలియో దినోత్సవం అనేది. ఈ పోలియో దినోత్సవం ద్వారా ఏమైందంటే ఏం డిక్లేర్ చేశారు అంటే టైప్ 3 పోలియో అనేది పూర్తిగా నిర్మూలించబడింది. పోలియో వైరస్ టైప్ 3 అనేది ఉంది. అంటే వైరస్ టైప్ 1, పోలియో వైరస్ టైప్ 2, పోలియో వైరస్ టైప్ 3 అనేది 3 రకాల వైరస్లు ఉంటాయని. దీనివల్ల మనకు తెలుసు కదా, పోలియో అంటే కాళ్ళు చేతులు పడిపోవడం లాంటివి ఉంటాయి కదా చిన్నపిల్లల్లో. అవి టైప్ 3 అనేది పూర్తిగా ఎలిమినేట్ అయిందనమాట. ద లాస్ట్ కేస్ ఆఫ్ ద పోలియో టైప్ 3 వాజ్ సీన్ ఇన్ నార్దర్న్ నైజీరియా ఇన్ 2012. అంటే ఈ పోలియో టైప్ 3కి సంబంధించిన చివరి కేసు ఏదైతే ఉందో అది నార్దర్న్ నైజీరియాలో చూశారు. లాస్ట్ ఎప్పుడు చూశారంటే 2012లోనే కనపడింది. దిస్ ఈస్ ద సెకండ్ వైల్డ్ పోలియో వైరస్ టు బి డిక్లేర్డ్ ఎలిమినేటెడ్. ద ఫస్ట్ వాజ్ ఇన్ 2015 అండ్ ద టైప్ 2 వైల్డ్ పోలియో వైరస్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఎలిమినేటెడ్. అంటే ఇప్పుడు మనకి ఏం చెప్పాము, ఇది సెకండ్ పోలియో వైరస్ అనమాట. అంటే 3 రకాల వైరస్లు అత్యంత భయంకరమైన సెకండ్ పోలియో వైరస్ని మనం ఎలిమినేట్ చేసినట్టు ఇప్పుడు 2019లో డిక్లేర్ చేసాం. ఇది సెకండ్ వైరస్. దీని ఫస్ట్ వైరస్ అంటే దీనికన్నా ముందు ఇంకో వైరస్ని టైప్ 2 వైరస్ని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు అది 2015లో చేశారంట. With the 2 of the 3 wild polio viruses eliminated, only type 1 would privilege polio virus. Type 1 wild polio virus is still in circulated and is restricted to just 2 countries, Afghanistan and Pakistan. అంటే ఇంకా టైప్ 1 పోలియో అనేది ఈ ప్రపంచంలో టైప్ 2 అనేది టైప్ 3 అనేది ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకొక్కటే మిగిలిపోయింది, టైప్ 1 అనే పోలియో మాత్రమే మిగిలిపోయింది. అది కూడా ఎక్కడెక్కడ ఉంది అంటే ఓన్లీ కొన్ని దేశాలు, 2 దేశాలు, ఒకటి ఆఫ్ఘనిస్తాన్లోను 2 పాకిస్తాన్లోను ఈ పోలియో ఎఫెక్ట్ అనేది బాగుంది.
ఇది టైప్ 1 అనే పోలియో అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు, ఈ 2 దేశాల్లోనే ఉంది. యాజ్ ఆన్ October 23rd there were 18 cases of the polio caused by the wild virus type 1 in Afghanistan and 76 polio cases in Pakistan this year. అంటే మొన్న అక్టోబర్ 23 వరకు చూసుకుంటే కనుక ఈ సంవత్సరంలో అక్టోబర్ 23 వరకు కౌంట్ చూసుకుంటే ఓన్లీ 18 కేసులు మాత్రమే వచ్చినాయి. టైప్ 1 పోలియోలో వచ్చినట్టు ఆఫ్ఘనిస్తాన్లో 18 కేసులు, పాకిస్తాన్లో 76 కేసులు మాత్రమే ఫైల్ అయినాయి ఈ టైప్ 1 పోలియో వైరస్కి. While the number of cases reported this year from Afghanistan is quite close to the 21 reports last year. అంటే ఆఫ్ఘనిస్తాన్లో రిపోర్ట్ అయిన ఈ టైప్ 1 పోలియో కేసెస్ లాస్ట్ ఇయర్ ఏంటంటే 21, అది దగ్గర ఈ నియరెస్ట్గా ఈక్వల్గా ఉందని చెప్తున్నారు 21. దేర్ హ్యాస్ బీన్ ఓవర్ 6-fold ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ పాకిస్తాన్. ఇక పాకిస్తాన్లో చూసుకుంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 6 రెట్లు పెరిగిపోయింది. Though India has excellent polio immunization coverage and measures have been put in place to prevent the spread from polio endemic countries, there is no room for the complacency. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే భారతదేశం అనేది ఈ పోలియోని నివారించడంలో చాలా బాగా తీసుకుంది. అంటే పోలియో లేని దేశంగా భారతదేశం అనేది తయారైంది. కానీ ఇప్పుడు దీనికి కూడా కరెక్ట్గా ఈ రూమ్ అనేది కరెక్ట్గా అటాచ్ చేయలేదు. అంటే రాబోయే కాలంలో దీని యొక్క ప్రభావం, దీని యొక్క ప్రమాదం ఇంకా ఉంది, పోలియో వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నారు. వాట్ ఈస్ ద అఫీషియల్ డిక్లేర్డ్ ఆఫ్ ద వైల్డ్ టైప్ 3 పోలియో వైరస్ ఎలిమినేషన్ మీన్ ఇన్ ఏ వార్ అగెన్స్ట్ ద పోలియో. అంటే ఇప్పుడు ఏదైతే చెప్పారో ఈ టైప్ 3 పోలియో వైరస్ని ఎలిమినేట్ చేయడం అనేది ఆ పోలియో మీద యుద్ధం లాంటిదని క్వశ్చన్ వేశారు. But simply it opens up the possibility of switching from the currently based bivalent viral polio vaccine containing the type 1 and type 3 to monovalent vaccine containing type 1 only. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఈ పూర్తిగా పోలియో టైప్ 3 పోలియో వైరస్ అనేది ఎలిమినేట్ అయిపోయిందని. ఇప్పుడు మనం మామూలుగా పోలియో వైరస్లో ఇచ్చే టీకాలు ఉంటాయి కదా, మన పోలియో చుక్కలు వేస్తాం కదా, ఆ పోలియో చుక్కలు ఏం చేశారంటే ఆ బైవలెంట్ ఓరల్ పోలియో అంటే బైవలెంట్ ఓరల్ పోలియో అంటే దాంట్లో 2 రకాలైన యాంటీజన్స్ ఉంటాయి. అంటే టైప్ 1కు సంబంధించినవి, టైప్ 3కి సంబంధించినవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు, టైప్ 3 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి దాన్ని కంట్రోల్ తీసేసి టైప్ 1 పోలియో ఉన్న మాత్రమే మోనోవాలెంట్ వ్యాక్సిన్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నారు. ద గ్లోబల్ సింక్రొనైజ్డ్ స్విచ్ ఇన్ April 2006 ఫ్రమ్ ద వ్యాక్సిన్ కంటైనింగ్ ద all the 3 types to the bivalent vaccine was done to reduce the number of vaccine derived polio cases. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే 2016 వరకు ఏం చేశారంటే 2012లో మనకు టైప్ 2 పోలియో వైరస్ అనేది పూర్తిగా ఎలిమినేట్ చేశామని చెప్పుకున్నాం కదా. అప్పటి నుంచి ఏం చేశారంటే వీళ్ళు 2 రకాలు మాత్రమే టైప్ 1కి టైప్ 3కి మాత్రమే టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే టైప్ 2 అనేది పూర్తిగా దానికి సంబంధించిన కెమికల్ యాంటీజన్ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు. ఎందుకని కొన్ని వైరస్లు అనేవి, కొన్ని పోలియోలు అనేవి ఈ వ్యాక్సినేషన్ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాక్సిన్ అనేది 100% సేఫ్ ఏం కాదు. దీని యొక్క సక్సెస్ అనేది 92-93% ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక సిస్టమ్ ఉంది. వైరస్ అనేది ఎలా ఉంటుంది యాక్చువల్గా అనేది, ఈ వైరస్ అనేది ఒక పెద్ద మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే ఒక క్లాస్ ఇది, అది మన తర్వాత చూద్దాం. దాని ప్రకారం ఏం చేశారంటే టైప్ 2 ఎందుకు తీసేశారు అంటే దానివల్ల ఈ మళ్ళీ కొత్తగా వైరస్ రాకూడదనే ఉద్దేశంతో, అంటే ఇంతకుముందు ట్రైవాలెంట్ వైరస్ అంటే 3 రకాల యాంటీజన్స్ ఉన్న పోలియో చుక్కల నుంచి 2 రకాలే మార్చారు. ఇప్పుడు చూద్దాం ఎక్కడున్నా. April 2006 the type 3 bivalent virus was done reduce the number of vaccine derived polio cases. అంటే వ్యాక్సిన్ డెరైవ్డ్ అంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే పోలియోని తగ్గించడం కోసం వీటిని బైవాలెంట్గా చేశారు. Until 2015 the type 2 strain in the trivalent oral vaccine accounted for the 90% of the VDVP cases globally. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 2015లో కనుక మనం ఒక లెక్కలు చూసుకుంటే కనుక ఈ టైప్ 2 అంటే ట్రైవాలెంట్ వైరస్ ద్వారా ఈ టైప్ 2 స్ట్రెయిన్ అంటే టైప్ 2 వైరస్ని ఎలిమినేట్ చేయడానికి వాడే ఆ యాంటీజన్ ఏదైతే ఉందో దానివల్ల 90% వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ అంటే వ్యాక్సిన్ వల్ల పోలియో వచ్చే ప్రమాదం అనేది ఏర్పడింది. అందుకే టైప్ 2 అనేది ఎలిమినేట్ చేశారు ఆ మందులో నుంచి. While the type 3 polio virus in the vaccine is least likely to cause vaccine derived polio. అంటే టైప్ 3 యాంటీజన్ ఏదైతే ఉందో అంటే టైప్ 3 రాకుండా ఉపయోగించే ఆ యాంటీజన్ ఏదైతే ఉందో దానివల్ల చాలా తక్కువ పోలియోలు కేసులు అంటే వ్యాక్సినేటెడ్ డెరైవ్డ్ పోలియో నుంచి తక్కువ అనేవి కేసెస్ ఫైల్ అయినాయి. ఇట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ propensity to cause the vaccine associated paralyzed polio.
So the vaccine of VAPP is small. It is caused when the live weekend virus used in the vaccine turns violent in the instance of the vaccinated child are spread to the close contact who have not been immunized. అంటే ఇప్పుడు ఈ వ్యాక్సినేటెడ్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ అసోసియేటెడ్ పారాలిసిటిక్ పోలియో ఉంది కదా, ఇది ఎలా వస్తుంది అంటే ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఆ వ్యాక్సిన్లో కొన్ని యాక్చువల్గా ఆ వైరస్ని చంపేసి, ఈ పోలియో వైరస్ని చంపేసి ఆ వ్యాక్సిన్ రూపంలో పెట్టి మనకి ఇస్తారు ఇమ్యునైజేషన్ కోసం. అది ఏం చేస్తుంది, చనిపోయిన వైరస్ కాబట్టి దానివల్ల ఏ ప్రమాదం ఉండదు కాబట్టి మన బాడీలో ఇమ్యునైజేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే పూర్తిగా చంపేయడం కొన్ని యొక్క మెడికల్ ఫాల్ట్ వల్ల, అది అందరూ ఎవరిని చెప్పలేము ఆ ఫాల్ట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఎవరిని చెప్పలేము. మెడికల్ ఫాల్ట్ ఏమవుతుందంటే ఆ వైరస్ని చావకపోగా అది వీక్గా తయారవుతుంది, బలహీనంగా తయారవుతుంది. ఎప్పుడైతే అది బాడీలోకి ఇంజెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే దాని యొక్క బలాన్ని పుంజుకుంటుంది, దానివల్ల వాళ్ళకి పోలియో వ్యాధి వస్తుంది అనమాట. ఇదే వ్యాక్సినేటెడ్ డెరైవ్డ్ పోలియో అంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే పోలియో ఇదే అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాడికి పోలియో వస్తుంది, దాంతోపాటు వాడి దగ్గరికి ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే అవుతారో, ఇమ్యూనిటీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం వస్తుంది. VAPP కెన్ బి జనరల్లీ రెడ్యూస్డ్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ స్విచ్ ఫ్రమ్ ద బైవాలెంట్ టు ద మోనోవాలెంట్ వ్యాక్సిన్ కంటైనింగ్ ఓన్లీ type 1. ఇప్పుడు ఈ VAPP అంటే వ్యాక్సిన్ అసోసియేటెడ్ పోలియో పారాలిస్టిక్ పోలియో అనేది ఎప్పుడు తగ్గిపోద్దంటే ఇప్పుడు బైవాలెంట్ అంటే టైప్ 3 టైప్ 1 రెండు కలిపిన మందు ఉంది చూసారా, దాని నుంచి టైప్ 1 ఓన్లీ కంటైనింగ్ మందు కనుక ఇచ్చినప్పుడు తగ్గిపోద్ది అనమాట. ఆల్టర్నేటివ్లీ ద రిస్క్ ఆఫ్ ద VAPP కెన్ బి రెడ్యూస్డ్ 80 to 90% if every children receives the bivalent vaccine and 1 dose of inactivated polio vaccine injection. అంటే ఈ VAPP అనేది ఎప్పుడు తగ్గిపోతుంది అంటే 80 to 90% అనేది ఎప్పుడు రెడ్యూస్ అవుతుందంటే పిల్లలు ప్రతి ఒక్కళ్ళకి ఆ బైవాలెంట్ వ్యాక్సిన్ అనేది ఒక డోసు, బైవాలెంట్ వ్యాక్సిన్తో పాటు ఒక డోసు ఏదైతే ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్ కనుక ఇచ్చినప్పుడు అయితే ఇది తగ్గిపోతుంది. త్రో ఇండియా డస్ నాట్ కౌంట్ VAPP కేసెస్. A 2002 paper and the communication indicated that the India had 181, 129 and 109 cases in 1999, 2000, 2001. అంటే ఇప్పుడు ఈ VAPP అంటే వ్యాక్సిన్ ఎఫెక్టెడ్ పొలాస్టిక్ పోలియో అనేది 2002 వరకు నుంచి మనకు అది భారతదేశంలో కనపడాలి. అంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే ఈ పోలియోలు అనేవి భారతదేశంలో లేకుండా పోయినాయి. లాస్ట్గా ఎప్పుడంటే 1999, 2000, 2001లో 1999లో ఏమో 181 కేసులు, 2000లోనేమో 129 కేసులు, 2001లో మాత్రం 109 కేసులు ఉన్నాయి. అవే చివరి కేసులు, 2001తో లాస్ట్ అనమాట రెస్పెక్టివ్లీ. A recent paper suggests that the post 2016 India might have 75 VAPP cases annually due to the global IVP vaccine shortage and delay in IVP implementation in India's national immunization program. అంటే 2016 నుంచి ఓన్లీ ఒక 75 VAPP కేసులు మాత్రమే, అంటే వ్యాక్సిన్ అసోసియేటెడ్ పారాలిస్టిక్ పోలియో అనేది 75 కేసులు మాత్రమే కనపడ్డాయి. అవి కూడా ఎందుకు కనపడ్డాయి అంటే IPV ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. అంటే ఇన్యాక్టివ్ పోలియో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇన్యాక్టివ్ పోలియో ఇంజెక్షన్ అని చెప్పేసి, పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్ అని చెప్పేసి, ఆ వ్యాక్సిన్ అనేది ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో దానివల్లే ఈ 75 కేసెస్ వచ్చినాయి. అవి కనుక లేకపోతే ఈ కేసెస్ రావని చెప్పే ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే ఇది చాలా మంచి ఆర్టికల్ అండి. ఇండియాస్ అంటే మన ఫారిన్ పాలసీస్ గురించి చెప్పేది. ఇండియాస్ బిగ్ ఫారిన్ పాలసీ షేకప్. అంటే ఇప్పుడు మనకు ఇండియాలో ఉన్న ఫారిన్ పాలసీ ఏదంటే మంచి షేకప్ అని, అంటే కొత్త మార్పునిస్తుంది, ఒక కొత్త మార్పు. షేకప్ అంటే షేక్ చేయడం అంటే దాన్ని మార్పు, దాని స్థితిని మార్చడం అనమాట షేకప్. ద బాడీ గవర్నమెంట్ హైపర్ యాక్టివిజం మార్క్స్ ఏ క్లియర్ బ్రేక్ విత్ ద పాస్ట్. అంటే ఇప్పుడు ఈ మోడీ హైపర్ యాక్టివిజం అంటే మోర్ యాక్టివ్గా ఉన్నాడు. మోడీ యొక్క గవర్నమెంట్ అనేది ఈ ఫారెన్ పాలసీ మీద చాలా యాక్టివ్గా చూపిస్తున్నారు. తన యొక్క సిద్ధాంతాలని చాలా యాక్టివ్గా రోజుకు మార్చుకుంటున్నారు. తన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది పూర్తిగా మారుస్తున్నారు. ఇది అనేది పూర్తిగా పాత రోజుల్ని బ్రేక్ చేస్తున్నట్టు ఉంది. బట్ ఇట్ ఈజ్ ఆల్సో బ్యాక్డ్ బై అన్ అండర్లయింగ్ విజన్. దీని వెనకాల ఏముందంటే ఒక అండర్లయింగ్ విజన్ ఉంది అనమాట. ఏ విజన్ అనేది, ఆ విజన్ అనేది ఉందా అని క్వశ్చన్ మార్క్. దీనివల్ల ఏమన్నా రాబోయే కాలంలో మంచి జరిగే విజన్ ఏదైనా ఉందా అనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. చూద్దాం అసలు ఏమైందో చూద్దాం. ఇండియాస్ ఫారెన్ పాలసీ ఈజ్ అండర్ గోయింగ్ ఏ series of fundamental transfers in terms of its underlying narratives, process and desired engagements. There is a conscious and consistent effort to break the past, no matter how the outcomes might look eventually.
అంటే ఇప్పుడు భారతదేశంలో జరిగే ఈ పరిణామాలు అనేవి చాలా ఇంతకుముందు పరిణామాలకు చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే పాతకాలంలో జరిగిన సిచ్యువేషన్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ కొత్త సిద్ధాంతాలను కొత్త పుంతలు తగ్గుతున్నారు, కొత్త విధానంలోకి పుంతలు తగ్గుతున్నారు. వాడు కూడా పొటెన్షియల్లీ మేక్ దిస్ చేంజెస్ లాస్ట్ లాంగర్ దాన్ ద ఇనీషియల్లీ throughout is the Prime Minister Narendra Modi has been mandated the capability and the willingness to effect the major changes and acceptance the country's external security oriented and it one must ask, does this really make a fundamental policy shift or does it just amount to a slow of the optics friendly acts that are well choreographed, వెల్ చిరియోగ్రాఫ్డ్ బట్ నాట్ విజనరీ. అంటే ఇప్పుడు ఈయన తీసుకునే చర్యలన్నిటికీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రతిదానికి ఆయన ఇష్టపూరితంగా చేసుకుంటున్నాడా, దాంతోపాటు ఆయన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. రాబోయే కాలంలో ఇప్పుడు ఈయన తీసుకునే పరిణామాల వల్ల ఎటువంటి పరిణామాలు దారితీస్తాయనేది చెప్పలేము. వాటన్నిటికీ యాక్సెప్ట్ అవుతాడా, ఇది అనేది రాబోయే కాలంలో భారతీయ యొక్క సమగ్రత కానీ లేకపోతే భారతీయ దేశంలో ఉన్న అభివృద్ధికి కానీ భారతదేశం యొక్క ప్రమాదాన్ని నుంచి నివారించే విధంగా ప్రమాదాల నుంచి బయటపడే విధంగా ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ చేశారు. తర్వాత టాస్కింగ్ రిస్క్స్, అంటే ఇప్పుడు ఉన్న టాస్కుల్లో ఉన్న రిస్క్ ఏంటంటే ఇప్పుడు మనకు మోడీ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే మనం ఇందిరాగాంధీ టైం దగ్గర నుంచి ఇప్పుడు మనకు మోడీ రాకపోయే ముందు వరకు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వరకు చూసుకుంటే కనుక మనది ఎప్పుడు కూడా భారతదేశం అనేది ఎఫెన్సివ్, అంటే ఎవరైనా ఏదైనా చేస్తే మన మీద ఏదైనా దాడికి వస్తే వాటి నుంచి రక్షణాత్మకంగా ఉండే చర్యలే కానీ డిఫెన్సివ్గా వాళ్ళ మీద దాడి చేసే సిచ్యువేషన్ అనేది ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు భారతదేశం అనేది డిఫెన్సివ్గా మారిపోయింది. ఎప్పటి నుంచి డిఫెన్సివ్గా మారిపోయింది అంటే డొక్లాం దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. అంటే భారతదేశంలో 2014లో మోడీ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనకు 2016లో డొక్లాం ఇష్యూ వచ్చింది. ఆ డొక్లాం ఇష్యూ దగ్గర నుంచి చూసుకుంటే కనుక చైనాకు తగ్గకుండా చైనాకు యుద్ధానికి కూడా సిద్ధమయ్యే విధంగా స్టార్ట్ అయింది. దాంతోపాటు నెక్స్ట్ ఏమైంది, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ జరిపింది. 2016లో పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ జరిపింది. ఎందుకని ఊరి అటాక్కి దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సర్జికల్ స్ట్రైక్స్. ఎప్పుడు కూడా మన భారతదేశం అనేది ప్రతీకార చర్యకి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతీకార చర్యకు స్టార్ట్ అయింది. తర్వాత పుల్వామా ఎఫెక్ట్ వల్ల బాల్కోట్ మీద స్ట్రైక్ చేసింది. ఇలాంటివన్నీ కూడా ఒక రాడికల్ చేంజెస్ వచ్చేసినాయి మన యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఫారెన్ పాలసీ మీద. ఎప్పుడు కూడా మన భారతదేశం ఎలా ఉండేది అంటే వాళ్ళు ఏదైనా దాడి చేసినా కానీ దాన్ని యునైటెడ్ యూనియన్లో పెట్టడం లేకపోతే వేరే దేశాల్లో పెట్టడం చేసేదే కానీ వాళ్ళ మీద దాడికి ఎప్పుడు దిగలేదు. ఇప్పుడు మాత్రమే దిగుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఆగస్టు 5th కాశ్మీర్ మీద ఒక వ్యూహాత్మకమైన డెసిషన్ తీసుకుంది. ఏంటి, ఆర్టికల్ 370ని అబాలిష్ చేయడం అనేది ఒకటి తీసుకుంది. అది కూడా ఒక సాహసోపేతమైన చర్య. ఎందుకని ఇన్నాళ్ళు ఆర్టికల్ 370 మీద ఆధారపడి ఆ జమ్మూ కాశ్మీర్ అనేది మన భారతదేశంలో ఉందనే ఒక అపోహ అందరికీ ఉంది. ఆ అపోహను పటాపంచలు చేస్తూ ఇలా చేశారనమాట వీళ్ళు. ఇప్పుడు ఏమైంది, దీంట్లో ఎక్కువ ఏంటంటే మోడీ యొక్క సామర్థ్యం, గవర్నమెంట్ యొక్క సామర్థ్యం అనేది ఎక్కువ తీసుకుంటున్నాడు. అతను తన యొక్క సామర్థ్యాన్ని మించి పనులు చేస్తున్నాడు. రియలిస్టిక్గా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చేంజెస్ కావాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనకు మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ప్రపంచంలో భారతదేశంలో ఏ ప్రధాని చేయలేనన్ని అంటే విదేశీ పర్యటనలు అనేది మోడీ చేశాడు. యూఎస్ నుంచి న్యూజిలాండ్ వరకు ప్రతి దేశంలో తిరిగాడు. ప్రతి దేశంతో బైలాటరల్ రిలేషన్షిప్ అనేది డెవలప్ చేసుకున్నాడు. అంటే యూఎస్తో కూడా మన యొక్క వైఖరి మారిపోయింది. ఒకప్పుడు యూఎస్కి భారతదేశానికి అంత పడేది కాదు. యూఎస్ పాకిస్తాన్ ఎక్కువగా రిలేషన్షిప్లో ఉండేది. అట్లాంటి పాకిస్తాన్ యూఎస్ని ఏం చేశాడంటే భారత్ వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు భారత్ ఎంత చెప్తే మొన్న కూడా ట్రంప్ కూడా ఏం చేశాడు, 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత నేను మధ్యవర్తిగా ఉంటాను పాకిస్తాన్కి ఇండియాకి అని అన్నాడు. కానీ మోడీ ఒక మీటింగ్లో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏమన్నాడు, మోడీ వాళ్ళ అంతర్గత విషయం భారతదేశానికి పాకిస్తాన్కి అంతర్ విషయం, దీంట్లో నేను కలగజేసుకోను అంటే ఒక పక్క దేశాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, అంటే ఒక పెద్దన్న, మన యూఎస్ని ఏమనుకుంటాం, పెద్దన్న అంటాం, ప్రపంచానికి పెద్దన్న అంటాం. అలాంటి దేశాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మోడీ యొక్క పరిపాలన సాగుతుంది. ఇది అనేది ఎలాంటి సిచ్యువేషన్ తెస్తుంది అంటే ఇలాంటి వాటి వల్ల ఇలాంటి దుందుడుకు చర్యల వల్ల ఎవరి మాట వినకుండా తన యొక్క ఇష్టానికి పోవడం అనేది రాబోయే కాలంలో యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని చెప్తున్నారు. క్లారిటీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ నయాన్స్, అంటే స్వల్పమైన క్లారిటీ ఉంది, చాలా చిన్న క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏం చేసే గవర్నమెంట్కి చాలా తక్కువ క్లారిటీ ఉంది. ఎందుకని మోడీ ఫారిన్ పాలసీ అనేది ఎప్పుడు కూడా ఒక డిఫెన్సివ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా కాంప్లెక్స్ అనమాట, కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే మన పూర్తి భారతదేశం అనేది పూర్తిగా యుఎన్లో సభ్యదేశం అయితే కాదు. అంటే మనకు కొన్ని ఉన్నాయి, యురేనియం అంటే
గ్రూప్స్ ఉన్నాయి మనకు, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్ అని, తర్వాత యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇలాంటి సిచ్యువేషన్ మనకు కావాలి. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్లో మనం ఇంకా భాగస్వాములు కావాలంటే ప్రపంచానికి న్యూక్లియర్ ఆంధ్రదేశ దేశంగా మనం ఇంకా తయారవ్వలేదు. తర్వాత యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఏమున్నాయి, చైనా, ఫ్రాన్స్, తర్వాత యుఎస్, యూకే, రష్యా మాత్రమే ఉన్నాయి. ఆ దాంట్లో కూడా మన స్థానం కల్పించుకోవాలి. ఇలాంటి టార్గెట్లు పెట్టుకొని మనం ఇట్లా దుందుడుకు చర్యల వల్ల పడటం వల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఇలాంటి వాటికి ప్రమాదం అవుతుంది. మన భారతదేశం అనేది ప్రపంచంలోకి అగ్రగామి దేశంగా అవ్వాలి అంటే ఇలాంటి స్టాన్స్ అనేది పనికిరాదు. సో ఇవన్నీ ముందు మనం సాధించాలి. ఏది, నేషనల్ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్తో పాటు న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్తో స్థానం సంపాదించుకోవాలా. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మనం స్థానం సంపాదించుకోవాలి. ఇలా సంపాదించుకోవాలంటే ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు మనం ప్రపంచంలో ఇలాంటివి చేసుకోలేము. ఎప్పుడైనా కానీ ఇలాంటి బిహేవియర్ అనేది ఇబ్బంది కలగచ్చు అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి మీరు చదవండి. మీరు చదివితే కనుక ఈజీగా ఆర్టికల్ అర్థం అవుతుంది. పెద్దగా ఇబ్బంది కలిగిన టాపిక్ కానీ ఏం కాదు, ఇది పెద్ద డిఫికల్ట్ వర్డ్స్ కూడా ఏమి లేవు కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు చదివితే కనుక ఒక వర్షన్ మీకు అర్థమవుతుంది. నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఓవర్ ఇచ్చాను కాబట్టి మీ వర్షన్లో మీరు చదివితే కనుక అర్థమవుతుంది. వెన్ అబ్స్ట్రాక్ట్ డెస్ట్రాయ్ ద ఫిజికల్ బీయింగ్, అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనేది డెస్ట్రాయ్ అవుతుంది అన్నారు. అంటే సమగ్రత. వెన్ అబ్స్ట్రాక్ట్ డెస్ట్రాయ్ ద ఫిజికల్ బీయింగ్, అబ్స్ట్రాక్ట్ సమగ్రత అనే విషయం అనేది ఫిజికల్ బీయింగ్ అంటే ఫిజికల్గా దాని మీదని ఎప్పుడు ఎఫెక్ట్ చేయకూడదని ఈయన తాబిష్కేర్ ఈయన భలే బాగా చెప్తాడు. ఇలాంటి ఆర్టికల్స్లో ఈయన స్టార్ట్ చేసే ఆర్టికల్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఎండింగ్ వచ్చేసరికి ఇంకో మెసేజ్ వెళ్ళిపోతుంది. అసలు ఈయన ఫస్ట్ ఆర్టికల్స్ ఎలా స్టార్ట్ చేశాడో చూద్దాం. అసలు ముందు హ్యూమన్ రైట్స్ షుడ్ నాట్ డిఫైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రిలీజియస్, నేషనల్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్. అంటే ఎప్పుడైనా సరే హ్యూమన్ రైట్స్ అంటే పౌరుని యొక్క హక్కులు అనేవి ఎప్పుడైనా సరే రిలీజియన్ మీద కానీ, నేషనలిజం మీద కానీ, అంటే నేషనల్ ఒక మతం మీద కానీ, లేకపోతే దేశ యొక్క జాతీయత మీద కానీ, కల్చరల్ అంటే సంస్కృతి పరంగా మాత్రం ఉండకూడదు. హ్యూమన్ రైట్స్ అనేవి హ్యూమన్ రైట్స్. మనం మత ప్రాతిపదిక కొన్ని రైట్స్, నేషనల్ ప్రాతిపదిక కొన్ని రైట్స్, కల్చరల్ ప్రాతిపదిక కొన్ని రైట్స్గా తీసుకోకూడదని చెప్తున్నాడు. దేర్ ఆర్ ఫ్యామిలీస్ ఇన్ ద సౌత్ ఏషియన్ నేషన్స్ who would kill their children usually as a daughter for the sake of the family honor. Here the concept of the family is detached. The concept of the family is detached from its constituent. The daughter is ordered to preserve the concept of a family, such as families actually kill their children or at least rob them from the chance to lead the life that would make them happy. అంటే మన భారతదేశంలో సాధారణంగా పిల్లల్ని చంపుకోవడం అనేది, అంటే కుటుంబం యొక్క గౌరవం కోసం పిల్లల్ని చంపడం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఓన్లీ ఎస్పెషల్లీ లేడీస్, ఆడపిల్లల్ని మాత్రమే చంపడం అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయిపోయింది. ఎందుకని, వాళ్ళ యొక్క కుటుంబ గౌరవం కోసం. ఇప్పుడు ఒక పిల్లలు అంటే ఏంటంటే, ఒక అమ్మాయి అంటే ఏంటంటే తమ యొక్క కుటుంబం యొక్క నెక్స్ట్ జనరేషన్ ఆ అమ్మాయి, అంటే వాళ్ళ యొక్క కుటుంబాన్ని నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్మిట్, అంటే ఆ అమ్మాయి కదా నెక్స్ట్ జనరేషన్కి బర్త్ ఇచ్చేది. సో ఒక లేడీ అనేది ఏంటంటే షీ ఈజ్ ద మీడియేటర్ టు ట్రాన్స్మిట్ ద జనరేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. అంటే ఒక జనరేషన్లో నుంచి పిల్లల్ని ఇంకో జనరేషన్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడే ఒక మీడియేటర్ లాగా ఉంటుంది. అంటే అంత ఇంపార్టెంట్ మీడియేటర్ అంటాను కదా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసేది ఒక లేడీ. అలాంటి అమ్మాయిని చంపడం అనేది కరెక్ట్ కాదు. ఇఫ్ ఫర్ వన్ హ్యావ్ నెవర్ అండర్స్టూడ్ how one can destroy the physical fact of the family. అంటే ఆమె ఫిజికల్ ఫ్యాక్ట్, మన కుటుంబానికి ఒక ఫిజికల్ ఫ్యాక్ట్ ఎవరు అంటే, నిజమైన ఫిజికల్ రూపం ఎవరు అంటే ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఏ చైల్డ్ హూ ఈజ్ ఆల్వేస్ ఏ లింక్ టు ద ఫ్యూచర్ ఫర్ ఎనీ ఫ్యామిలీస్. అంటే ఏ కుటుంబానికైనా ఫ్యూచర్ అనేది ఎవరి ద్వారా ఉంటుందంటే అమ్మాయి, లేడీ వల్లనే ఉంటుంది, ఆడపిల్ల వల్లనే ఉంటుంది. ఆడపిల్ల లేకపోతే ఆ కుటుంబానికి ఫ్యూచర్ లేదు. అంత ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ ద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. అంటే ఒక కుటుంబ సమగ్రతను కాపాడే విషయం, అంటే సమగ్రతను అంటే నెక్స్ట్ జనరేషన్ని ఇచ్చి కాపాడే, ఒక ఫ్యామిలీకి కాపాడేది ఎవరు అంటే ఒక లేడీ, ఒక అమ్మాయి మాత్రమే. బట్ అఫ్ కోర్స్ దిస్ హ్యాపెన్స్ టు ఎట్ లార్జర్ లెవెల్స్ టు. ఇది చాలా ఎక్కువ జరిగిపోతుంది. ఇలా అమ్మాయిలను చంపడం అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు మనం చూడండి, పుట్టంగానే ఆడపిల్లంటే చంపేస్తున్నాం. ఎదిగొచ్చిన తర్వాత అమ్మాయి ఎవరైనా ప్రేమించిందంటే చంపేస్తున్నాం, లేకపోతే ఏదైనా తప్పు చేసింది, చిన్న తెలియని తప్పు ఏదైనా చేసిందంటే ప్రతిదాన్ని చంపేస్తున్నాం. సో అంటే నెక్స్ట్ జనరేషన్ క్యారీ చేసే వాళ్ళని, అంత విలువైన పర్సన్ని మనం చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? బట్ ఆఫ్ కోర్స్ దిస్ హ్యాపెన్స్ ఎట్ ఏ లార్జర్ లెవెల్స్ టు. ఈ పెద్ద పెద్ద అంటే ఒక చిన్న కుటుంబాలను కాదు, పెద్ద పెద్ద డబ్బున్న ధనిక కుటుంబాల్లో కూడా జరుగుతున్నాయి. వీ కిల్ ఆర్ హౌండ్ పీపుల్ who believe difficulty in our religion. For the sake of that religion, we pursue and brutalize the citizen who have difficult vision of our nation for the sake of the nation.
అంటే దీన్ని మనం చంపడం అసలుకు దేనికోసం చంపుతామంటే కుటుంబం కోసం చంపుతాం, కుటుంబం యొక్క పరువు కోసం చంపుతాం. తర్వాత రిలీజియల్ ఫ్యాక్ట్, అంటే కుటుంబం యొక్క పరువు కోసం చంపే కొన్ని సిచ్యువేషన్లు ఉంటాయి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోండి, అది మతపరమైన సమస్య. తర్వాత నేషన్ పరమైన సమస్యలతో కూడా చంపే విధానం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. క్యాస్ట్ వైలెన్స్. రీసెంట్లీ ఐ రీడ్ ఏ దళిత్ చిల్డ్రన్ బీయింగ్ బీటెన్ టు డెత్ ఫర్ డిఫికేటింగ్ ఇన్ ఓపెన్. అంటే ఈ మధ్యకాలంలో ఈయన ఒక ఆర్టికల్ ఒక న్యూస్ చదివాడంటే ఏంటంటే ఒక దళితులైన అమ్మాయిని చంపారు. ఎందుకు చంపారు అంటే ఆమె బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసిందని చెప్పేసి. అంటే మనం ఈ మధ్య స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు కట్టి బయట పోవడం అనేది తప్పు అంటున్నాం కదా, అలా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసిందని చెప్పేసి ఆమెను చంపేశారన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ద క్యాస్ట్ వైలేషన్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఇట్ స్ట్రక్ మీ with force that the necessary movement to stop the open defecation is being misunderstood by the many Indians. It is being seen in terms of the prestige when actually it is the matter of the health and welfare. అంటే ఈయన చదివిన తర్వాత ఈయనకు ఒక ఆశ్చర్యపోయే విషయం ఏమనిపించిందంటే ఈ బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం అనేది అది ఒక తప్పుడు ఒక ధోరణిని తీసుకుంది. ఎందుకని ఇప్పుడు మనం ఎలా ప్రమోట్ చేస్తున్నారు అంటే బహిరంగ ప్రదేశాల్లో ఒక మన అవమానాన్ని, మన యాడ్లు కూడా ఉన్నాయి, విద్యాబాలన్ అనే యాడ్ కూడా ఒకటి ఉంటుంది, ఒక పెళ్ళైన అమ్మాయి మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా ఓ అవమానం అని. సో దీన్ని ఒక అవమానంగా ట్రీట్ చేస్తున్నారో తప్పితే ఇది అవమానానికి సంబంధించింది కాదు, హెల్త్కి సంబంధించింది, వెల్ఫేర్కి, ఆరోగ్యానికి సంబంధించింది. దీన్ని ఏం చేస్తున్నారంటే మనం పక్కదోన పట్టిస్తున్నాము అని చెప్తున్నాడు. ఓపెన్ డిఫికేషన్ ఈజ్ ఏ బ్యాడ్ నాట్ బికాజ్ ఇట్ రెడ్యూసెస్ ద ప్రెస్టేజ్ ఆఫ్ అవర్ నేషన్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పాసింగ్ టూరిస్ట్ అండ్ జర్నలిస్ట్. అంటే ఈ ఓపెన్ డిఫెక్షన్ అనేది ఒక తప్పు కాదు. దేనికి సంబంధించినంత వరకు ఎవరో టూరిస్టులు చూస్తున్నారనో లేకపోతే జర్నలిస్టులు చూస్తున్నారనో ఇది ఓపెన్ డిఫెక్షన్ దీనికి సంబంధించింది కాదు. ఇది ఆరోగ్యానికి, పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించింది. ఈ ఆరోగ్యానికి సంబంధించిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని వేరే పదంగా చూపిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే నేషనల్ ఇన్నాళ్ళు దేనికోసం జరిగినాయి, కులాల కోసం, మతాల కోసం చావులు వస్తాయి. ఇప్పుడు దీనివల్ల కూడా చావులు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడేటప్పుడు నెక్స్ట్ యూనివర్సల్ రైట్స్. దీంట్లో యూనివర్సల్ రైట్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, లేకపోతే ఒక మతానికో, ఒక కుటుంబానికో అనేవి రైట్స్ ఉండవు. రైట్స్ అనేవి యూనివర్సల్గా ఉండాలి. అంటే ప్రపంచం మొత్తానికి ఆమోదయోగ్యమై ఉండాలా, ప్రపంచానికి మొత్తానికి అందరికీ అవి యాక్సెప్టబుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎక్కువగా ఇప్పుడు ఓపెన్ డిఫెక్షన్లో అమ్మాయి కూర్చుంది కాబట్టి అమ్మాయిని చంపేశారు. మరి అబ్బాయిలు చాలామంది బయట పాస్ పోస్తుంటారు మన బాత్రూంలో, అలాంటి వాళ్ళు మరి వాళ్ళని ఎందుకు చంపలేదు? సో మనం ఏం చేస్తున్నాం అంటే హానర్ అనేది ఒక లేడీకి మాత్రం అడాప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఈ లేడీస్ అంటే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేడీ యొక్క రైట్స్ గురించి. ఇప్పుడు మనం యాజ్ ఏ లేడీగా అమ్మాయి పుట్టిన తర్వాత ఆమెకు అన్నీ ఇవ్వాలా. దేనికి ఇవ్వాలా? ఆమెకు షెల్టర్కి ఇవ్వాలా, టు యాక్సెస్ టు ద షెల్టర్, ఫుడ్ ఇవ్వాలా, ఏది మగవాళ్ళకు సమానంగా ఫుడ్ ఇవ్వాలా, ఇన్హెరిటెన్స్ అంటే కుటుంబ వారసత్వాన్ని ఇచ్చే గౌరవం, కుటుంబ వారసత్వం రూపంలో వచ్చే గౌరవం ఇవ్వాలా, రీప్రొడక్టివ్ రైట్స్ అంటే ఆమె రీప్రొడక్టివ్ అంటే పిల్లల్ని మళ్ళీ కలగలిగే స్వతంత్రాన్ని కూడా ఇవ్వాలి. అంటే మగపిల్లనే కలాలా, ఆడపిల్లనే కలాలని రెస్ట్రిక్షన్ ఉండకూడదు. తర్వాత ఎడ్యుకేషన్ మీద ఆమెకు రైట్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్స్ యాజ్ మ్యాన్ అంటే ఒక మగోడికి ఎన్ని రకాలైన ఫ్రీడమ్ ఉంటుందో అన్ని రకాలైన ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇది ఒక మతంలో ఆయన చెప్తున్నాడు, ఆయన ముస్లిం అయినప్పటికీ ముస్లిం మతంలో కూడా దీని మీద చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ బుర్కా పరదా సిస్టమ్ కానీ ఇవన్నీ గురించి కూడా ఆయన డిస్కస్ చేశాడు. ఈ జెండర్ డిఫరెన్సెస్ అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఈ పొలిటికల్ రైట్స్ అంటే ఈ మన హ్యూమన్ రైట్స్ అనేవి ఎప్పుడు కూడా రేస్ పరంగానో, లేకపోతే క్యాస్ట్ పరంగానో, లేకపోతే కల్చరల్ పరంగానో, నేషనల్ పరంగా కూడా ఈ హ్యూమన్ రైట్స్ అనేవి మారిపోకూడదు అని చెప్పే ఆర్టికల్ అండి. ఇదండి ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి లాస్ట్ మనం పేరా చూద్దాం. హౌ ఎవర్ ఇట్ ఈస్ నాట్ ద చాయిస్ దట్ ద మెనీ ఇన్ పవర్ ఆర్ విల్లింగ్ టు గివ్ టు అస్. అంటే చాలామంది వాళ్ళకి పవర్ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడరు. ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ సింపుల్. ఐ విల్ ఇలిస్ట్రేట్ ఇట్ విత్ రిఫరెన్స్ టు ద మై రీజనల్ ఎగ్జాంపుల్. అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటే సింపుల్ కారణం ఏంటంటే సింపుల్ కారణం ఉంది, అదేంటిదో చూద్దాం. నా యొక్క రీజనల్ ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని చెప్తాను. ఇఫ్ యు ఆర్ ప్యాట్రియాటిక్ రన్నింగ్ యువర్ ఫ్యామిలీ విత్ ఐరన్ హెడ్, యువర్ పవర్ డిపెండ్స్ almost entirely in using the abstract and the aligned nation of the family against the actual opinions, desires and experience of the flesh and blood family members. అంటే ఇప్పుడు మనం ఒక బాగా మతోన్మాదం కాదు, దేశం మీద భక్తి, ఐరనీ హెడ్, ఒక మంచి మన ఇంట్లో ఒక పెద్ద హెడ్ ఉన్నాడు.
ఆయన ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన ఎప్పుడు కూడా దేశ యొక్క సమగ్రత గురించి ఆలోచించే వ్యక్తి, నేషన్ యొక్క గొప్పతనం కోసం, అంటే భారతదేశం యొక్క ఘనత కోసం కానీ లేకపోతే దేశం యొక్క ఘనత కోసం ఏదైనా చేయగలిగే వ్యక్తి, ఏ పనైనా చేయగలడు. అతను చెప్పినట్టు ఇంట్లో వాళ్ళని వినాలా. అలాంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే మన యొక్క సొంత ఒపీనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్పినట్టే చేయాలా. మనకు కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన యొక్క ఒపీనియన్ వేరే ఉంటుంది, ఇంకోటి ఒక ఒపీనియన్ వేరే ఉంటుంది. కానీ అలాంటి వాటి టైంలో ఏమవుతుందంటే ఆయన యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మన ఒపీనియన్ పక్కన పడేసి మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన యొక్క రక్తం చెందాల్సిన సమయం వస్తుంది. అండ్ యూ వుడ్ బీ విల్లింగ్ టు అకేషనల్లీ సాక్రిఫైస్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు మెయింటైన్ దిస్ పవర్. ఆయన యొక్క పవర్ని మెయింటైన్ చేయడం కోసం ఒక్కోసారి, అంటే ఆయన యొక్క సిద్ధాంతాలని ఒప్పుకోవడం కోసం ఒక్కోసారి తమ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇన్ దట్ సెన్స్ ఫైనల్లీ వెదర్ ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ ఆర్ ఏ నేషన్, హ్యూమన్ రైట్స్ ఆర్ ఇన్సపరేటబుల్ ఫ్రమ్ ఏ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెమోక్రసీ. అంటే మన యొక్క డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు, నేషన్ అవ్వచ్చు. హ్యూమన్ రైట్స్ అంటే మానవుల హక్కులు అనేవి ఎప్పుడూ కూడా సపరేటబుల్ కాదు, వేరువేరుగా అయితే ఉండవు, అన్నీ ఒకే విధంగా ఉంటాయి. హ్యూమన్ రైట్స్ అనేవి ఎక్కడన్నా ఒకటే. అంతేగాని ఫ్యామిలీ విషయంకి వచ్చేసరికి హ్యూమన్ రైట్స్ మారటం, దేశం విషయంకి వచ్చేసరికి హ్యూమన్ రైట్ మారటం, రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్యూమన్ రైట్స్ మారటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పే ఆర్టికల్ అండి. బాగున్నాయి కదా ఆర్టికల్స్, ఇది చూడండి, మీరు ఖచ్చితంగా చదవాలి. నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చదవండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.